గ్రేట్ డిప్రెషన్ సరిగ్గా 100 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. అమెరికాలో మొదలై చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాలను అతలాకుతలం చేసేసిన ఆర్థిక మాధ్యం ఇది. ఇప్పుడు మరోసారి గ్రేట్ డిప్రెషన్ తప్పదంటున్నారు ట్రంప్. తన టారిఫ్స్ ను అడ్డుకుంటే 1929 నాటి గ్రేట్ డిప్రెషన్ రిపీట్ అవుతుందని బెదిరిస్తున్నారు. అమెరికా నష్టపోతే ప్రపంచమే మునిగిపోతోందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు అసలేంటి గ్రేట్ డిప్రెషన్? అమెరికా మునిగితే ప్రపంచం మొత్తం మునగడం ఖాయమని ట్రంప్ ఎందుకంటున్నారు? ట్రంప్ టారిఫ్స్ ను అడ్డుకుంటే నిజంగా గ్రేట్ డిప్రెషన్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా? అమెరికా అధ్యక్షుడి నోట 1929 నాటి గ్రేట్ డిప్రెషన్ మాట. సుంకాలను అడ్డుకుంటే విధ్వంసం ఖాయమని వార్నింగ్. ఏంటి గ్రేట్ డిప్రెషన్? 100 ఏళ్లకు ముందు ఏం జరిగింది? అమెరికా పతనమైతే ప్రపంచం కూడా పతనమవుతుంది. తన టారిఫ్లను సమర్థించుకోవడానికి ట్రంప్ చెబుతున్న మాటే ఇది. ఏ బెదిరింపులకు రీజన్ టారిఫ్స్ విషయంలో ప్రపంచ దేశాలు ఎదురు తిరగడమే. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలు అమెరికా సుంకాలపై కోర్టును ఆశ్రయించాయి. సుంకాల విధింపునకు అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక సహకారాల చట్టాన్ని ఉపయోగించడంపై ఈ కేసు దృష్టి సారించబోతోంది. ఒకవేళ ఈ కేసులో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కొత్త సుంకాల అమలుకు అంతరాయం ఏర్పడుతుంది. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా దాఖలైన ఈ కేసుపై యుఎస్ ఫెడరల్ సర్క్యూట్ అపీల్స్ కోర్టు త్వరలోనే తీర్పును వెల్లడించనుంది. ఈ క్రమంలోనే తన టారిఫ్లను సమర్థించుకునేందుకు 1929 గ్రేట్ డిప్రెషన్ ని ప్రస్తావించారు. అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే మరోమారు 1929 నాటి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. టారిఫ్స్ దేశీయ తయారీని ప్రోత్సహిస్తాయని, ఆదాయ పన్నుకు ప్రత్యామ్నాయంగా మారతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి సంపద సృష్టి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఒక రాడికల్ వామపక్ష కోర్టు తీర్పు ఇస్తే అంత పెద్ద మొత్తంలో ధనాన్ని, గౌరవాన్ని తిరిగి ఎప్పటికీ పొందలేమన్నారు. ఇక 1929 గ్రేట్ డిప్రెషన్ విషయానికి వద్దాం. ఆధునిక యుగంలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఇది. 1929లో ప్రారంభమైన ఈ మాంద్యం 1939 వరకు ప్రభావాన్ని చూపింది. ఇది మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. తర్వాత అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. స్టాక్ ధరలు పెరుగుతూ ఉండడం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్స్ కొనుగోలు చేశారు. చాలా మంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్స్ కొనేశారు. ఇలా పెద్ద ఎత్తున స్టాక్స్ అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఫలితంగా ప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడ్డానికి కారణమైంది. వేలాది బ్యాంకులు మూతపడ్డంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది. ఇది సరిపోదన్నట్టు రైతులు మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగము ఇదే బాటలో అడుగులేసింది. దీంతో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1929 గ్రేట్ డిప్రెషన్ కు ఎన్నో కారణాలున్నాయి. కోట్లాది మంది జీవితాలను ఈ మాంద్యం తలకిందులు చేసి పారేసింది. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నాయా? టారిఫ్లను అడ్డుకుంటే ప్రపంచం మొత్తానికి ఆర్థిక మాంద్యం వచ్చే సీన్ ఉందా? ట్రంప్ టారిఫ్లతో గ్రేట్ డిప్రెషన్ గ్యారంటీ, కానీ అది ప్రపంచం మొత్తానికి కాదు, జస్ట్ అమెరికాకు మాత్రమే. డీటెయిల్ గా చెప్పాలంటే ట్రంప్ టారిఫ్ యాక్షనే అమెరికాను డిప్రెషన్లోకి నెట్టేయబోతోంది. ఆల్రెడీ ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. 5 అంశాల్లో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటిది భారత్, బ్రెజిల్ మధ్య బలపడుతున్న సంబంధాలు. ఈ రెండు దేశాల మధ్య స్నేహం ఇప్పుడే మొదలైందేం కాదు, కానీ ట్రంప్ టారిఫ్స్ కారణంగా అవి గతానికంటే బలంగా మారుతున్నాయి. ఇండియాపై 50% టారిఫ్లు విధించినట్టే బ్రెజిల్ పైన 50% సుంకాలు వేశారు ట్రంప్. దీంతో ప్రధాని మోడీ, లూలా డిసిల్వా టెలిఫోన్లో కీలక చర్చలు నిర్వహించారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాల నాయకులు అంగీకరించారు. అంటే అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు సహకరించుకోవడం అన్నమాట. ప్రపంచ దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇక రెండో అంశం, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ దేశం చైనా రియాక్షన్.
అమెరికా సుంకాలపై చైనా కూడా బహిరంగంగానే స్పందించింది. భారత్లో చైనా రాయబారి షూ ఫీహాంగ్ సోషల్ మీడియాలో ఓ పాత సామెతను ప్రస్తావిస్తూ సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమే కాకుండా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నియమాలను కూడా బలహీనపరుస్తుందని అన్నారు. ఈ నిర్ణయం ప్రజాదరణ పొందలేదు, స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలతో నిలబడాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా ఉంది. ఇక మూడో పాయింట్, బ్రిక్స్ మరింత బలంగా మారడం. ట్రంప్ సుంకాల నిర్ణయం బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికాలను మరింత దగ్గర చేస్తాయి. ఈ దేశాలతో పాటు ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, ఈజిప్ట్, యుఏఈ కూడా ఈ కూటమిలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ అమెరికాకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సొంత కరెన్సీతో వ్యాపారం చేసుకుంటేనే అమెరికా కథ ముగిసిపోతుంది. బ్రిక్స్ విషయంలో ట్రంప్ కడుపు మంటగా రీజన్ ఇదే. కానీ ట్రంపే ఇప్పుడు పనిగట్టుకుని బ్రిక్స్ కూటమిని ఏకం చేస్తున్నాడు. నాలుగో అంశం, అధికంగా రక్షణ ఎగుమతులు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో రక్షణ ఎగుమతులే కీలకం. కానీ ట్రంప్ టారిఫ్స్ తో మిత్ర దేశాలు కూడా అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్, స్పెయిన్, కెనడా, థాయిలాండ్ సహా పలు దేశాలు అమెరికాతో F-35 యుద్ధ విమానాల ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. స్విట్జర్లాండ్ ప్రభుత్వం మొత్తం 36 F-35 యుద్ధ విమానాల కోసం $900 కోట్ల అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. $1,400 కోట్ల F-35 యుద్ధ విమానాల కోసం కెనడా కూడా ఒప్పందం చేసుకుంది. కానీ ఈ ఒప్పందాలను పట్టించుకుని ట్రంప్ ఆ దేశాలపైన టారిఫ్స్ తో రెచ్చిపోయాడు. దీంతో అమెరికాకు ఎందుకు $1 బిలియన్ ఇవ్వాలంటూ ఆయా దేశాల్లో విమర్శలొస్తున్నాయి. ఫలితంగా F-35 డీల్స్ నుంచి ఒక్కో దేశం బయటకొచ్చేస్తోంది. ఇక ఐదో అంశం, అమెరికాకు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవడం. ది గార్డియన్ నివేదిక ప్రకారం అనేక దేశాలు ఇప్పుడు అమెరికా ఒత్తిడిని తగ్గించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. స్థానిక కరెన్సీలలో లావాదేవీలు, ఉమ్మడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థల్ని బలోపేతం చేయడం వంటివి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధోరణి వేగవంతమైతే ప్రపంచ వాణిజ్య సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ట్రంప్ చెబుతున్న గ్రేట్ డిప్రెషన్ సిచ్యువేషన్ అదే కావచ్చు.